వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే అందరికీ ఇష్టమైన చికెన్ నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా సులభ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ నేను ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని చికెన్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని హై ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి. దీనిలో చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ పీసెస్ని మనం హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ పీసెస్ రెడీ అవుతాయి. నెక్స్ట్ నేను నూడిల్స్ని పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకుని చల్లారి పెట్టుకున్నానండి. మనం నూడిల్స్ని పర్ఫెక్ట్గా ఎలా బాయిల్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియోని ఐ కార్డ్లోని అండ్ స్క్రీన్లోని యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని ఒక సైడ్ ఉంచుకుని నెక్స్ట్ వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. పెట్టుకుని దానిలో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని దానిలో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. సో నెక్స్ట్ ఒక స్పూను కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశానండి. వేసుకుని ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా చికెన్ పీసెస్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసుకుని బాగా మొత్తం అంతా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో నేను ఒక స్పూన్ వెనిగర్ యాడ్ చేశానండి. వెనిగర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఒక స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ యాడ్ చేశాను. ఇవి అన్నీ బాగా కలిసేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసుకుని నూడిల్స్ని వేసేటప్పుడు చేతితో విడదీసుకుంటూ వేసుకోవాలండి. అలా చిక్కులు లేకుండా పర్ఫెక్ట్గా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట. సో అలా నూడిల్స్ని మొత్తం వేసేసుకుని మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 గరిటెలు తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే నూడిల్స్ అంత టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఒక స్పూను సోయా సాస్ కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసానండి. బాగా ఫ్రై చేస్తే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చివాసన అంతా నూడిల్స్ పోయి మసాలా అంతా పట్టాలి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా మనం చికెన్ నూడిల్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ లాక్డౌన్లో ఒకసారి ట్రై చేయండి. మీ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.